ఉగ్రవాదం అంటే దాని తల్లి పాకిస్తాన్. పాకిస్తాన్ అనే తల్లికి పుట్టినటువంటి బిడ్డలే ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల యొక్క మనస్తత్వం మన మధ్యలో కూడా ఉందా లేదా అన్నది పాకిస్తాన్ మనకి ఈ రోజున అంది వచ్చేలా చేసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు ఉగ్రవాదం అనేటటువంటిది మతం కోసం, మతరాజ్యం కోసమే. అంటే అబ్బెబ్బే వాళ్ళకేదో కాశ్మీర్ కావాలంటుంటారు. వాళ్ళేదో మానసికంగా ఇబ్బంది పడేటటువంటోళ్ళు. వాళ్ళక్కడ నానా తిప్పలు పడుతున్నారు. ఇక్కడ మనకి నానా తిప్పలు పడుతున్నాం. కాబట్టి మనకు కనబడ్డోళ్ళందరినీ పొడి చేస్తా, కావాలంటే తుపాకులు పట్టుకొని తిరుగుతా అందరిని కాల్చి చంపేస్తామా? లేదే. రాత్రి పగలు కష్టపడుతున్నాం. పిల్లల్ని పోషించుకుంటున్నాం. పైకెళ్ళేలా చేస్తున్నాం. కూలీ కూడా కష్టపడుతున్నాడు. ఉన్నోడు కష్టపడుతున్నాడు, లేనోడు కష్టపడుతున్నాడు. కష్టపడ్డోడు ఎవడున్నాడు? వాడికి కష్టం చేయకుండా దున్నపోతుల్లాగా తిని బలిసి ఎవరో ఒకళ్ళని చంపితే మతరాజ్యం వస్తది. ఆ మతరాజ్యం వస్తే అద్భుతంగా బ్రతుకుతారనేటటువంటి పందికొక్కులవి. సిరియాలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు నాశనం చేస్తున్నారు? లెబనాన్‌లో ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకులేంటి?